హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జడ ఎలా కుట్టాలో ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను వీడియో తీయలేకపోయాను. మధ్యలో పని ఉండడం వల్ల మా పాపకి జడ కుడదామని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. చూడండి, ఈ విధంగా బంతిపూలు, రోజాతో సంపంగి, ఈ 3 పూలు ఉంటే మనకు జడ పట్టి రెడీ అయిపోతుంది. మా పాపకి జడ వేస్తూ ఉంది. పైనుంచి జడ అల్లుకుంటూ ఉంటే మనకు కరెక్ట్గా జడ పైకి వస్తుంది అని చెప్పారు. పాప ఫస్ట్ ఎంత హైట్ ఉందో ఫస్ట్ చూసుకొని పైనుంచి మనము అల్లుకుంటా సవరం పెట్టుకుంటే మనకు చాలా చక్కగా వస్తుంది. ఆ నుంచి సవరం పెట్టుకుంటా కింద వరకు అల్లేసి లాస్ట్ ఒక రవ్వ కుచ్చులు పెట్టుకునేసి దాన్ని సెట్ చేసేసారు. మొత్తం క్రెడిట్ అంతా మా పిన్నిదే. మొత్తం చాలా కష్టపడింది పాపం. ఇది పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉంది. ఫస్ట్ ఈ జడ మొత్తం దానికి పెట్టేసారు. తర్వాత మల్లెపూలు, తర్వాత కనకాంబరం ఈ విధంగా పెట్టి క్లిప్స్ వేసేసారు. జడ లేని వాళ్ళకి కూడా మా పిన్ని చక్కగా కుడుతుంది. పిల్లలకి క్రాఫ్ట్ చేసినా కానీ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక జడపట్టిలాగా అల్లేసేస్తుంది. ఆ కాలంలో వీళ్ళంతా జడపట్టి కొనేవాళ్ళు కాదంట, ఇట్లాగే జడ అల్లుకొని పెట్టేవాళ్ళంట. అందుకని నేను అప్పుడప్పుడు వచ్చి వీడియోస్ తీసి అన్ని ఎడిట్ చేసి పెట్టే లోపల ఇంత టైం అయింది. పాప హాఫ్ శారీ కట్టుకొని ప్రస్తుతానికైతే రెడీ అయిపోయింది. దానికైతే అసలు ఎంత హ్యాపీనో, అసలు హ్యాపీనెస్ అస్సలు మనము వర్ణించలేము. దాని తర్వాత మేమందరం, మా ఆడబిడ్డ, మా తోడుకోడలు, మా పిన్ని, మా అక్క వాళ్ళు, చెల్లి, అమ్మ, అందరము ప్రేయర్ అంతా అయిన తర్వాత మేమందరం రెడీ అయిపోయాము. అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని అందరం ఇంటికి వెళ్ళిపోయాము. తొందరగానే మనం ప్రేయర్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.